హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓఎంజీ ఫ్యాక్ట్స్ మామా. అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన డెబ్యూ మూవీ జూనియర్. తన డెబ్యూ మూవీతో కిరీటి రెడ్డి అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఈ తన తొలి మూవీ అయినా సరే ఆడియన్స్లో ఒక ఆతృతను, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. అయితే ఈ మూవీ జూనియర్ యూఎస్ఏలో ఆల్రెడీ ప్రీమియం షో పడింది. అక్కడ వాళ్ళు ఇచ్చే రివ్యూ ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ మూవీ యూఎస్ఏలో 200 స్క్రీన్లకు పైగా రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. అయితే అక్కడున్న మన రిలేషన్స్ ద్వారా తీసుకున్న మూవీ రివ్యూస్ మీకు ఇప్పుడు చెప్తాను. డెబ్యూ మూవీ కిరీటి రెడ్డి మాత్రం తాను ఒక కొత్త యాక్టర్గా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్లా యాక్ట్ చేశాడని, మరియు తన డ్యాన్స్తో అల్లు అర్జున్, ఎన్టీఆర్ గుర్తు చేశాడని అక్కడి ఆడియన్స్ చెప్తున్నారు. డ్యాన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, ఇంకా తన ఫైట్స్ కానీ ఒక డెబ్యూ హీరోలా లేవని, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అంతటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేరంటూ ఆడియన్స్ అంతా షాక్తో చెప్తున్నారు. అతడి మొదటి సినిమా అయినా సరే ఇరగదీశాడని ఒక్క మాటలో చెప్తున్నారు. అలాగే హీరోయిన్గా శ్రీలీల తన డ్యాన్స్తో, యాక్టింగ్తో తాను కూడా అదరగొట్టిందని చెప్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఒక కీ క్యారెక్టర్ ఇలియానా యొక్క రోల్ కూడా తనకు చాలా బాగా సెట్ అయిందని చెప్తున్నారు. ఇది ఒక డెబ్యూ మూవీ అయినా సరే హీరోయిన్ ఇంకా హీరో దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఈ మూవీని చాలా హైకి తీసుకెళ్లారని చెప్పారు. ఈ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణన్ ఈ మూవీని చక్కటి స్క్రీన్ ప్లే మరియు అద్భుతమైన సీన్స్లతో చాలా అద్భుతంగా తీశాడని చెప్తున్నారు. అద్భుతమైన కంటెంట్తో, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఈ మూవీని చాలా బాగా తీశాడని చెప్తున్నారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతంగా మ్యూజిక్ అందించాడు. దీంట్లో చాలా సాంగ్స్ కూడా ఇప్పటికీ వైరల్లో ఉన్నాయి. డ్యాన్స్ ప్లస్ మ్యూజిక్ ప్లస్ కథ, స్క్రీన్ ప్లే అన్నీ కలిపి ఈ మూవీ ఒక భారీ హిట్గా మారిందని అక్కడి ఆడియన్స్ దీన్ని తెగ పొగుడుతూ చెప్తున్నారు. మొత్తానికి కిరీటి రెడ్డి తన డెబ్యూ మూవీలో ఒక అద్భుతమైన భారీ విజయాన్ని అందుకున్నాడని అక్కడి ఆడియన్స్ చెప్తున్నారు. ఇండియాలో రేపు ప్రీమియర్ షోలు పడతాయి. ఈ మూవీ చూడడానికి అన్ని ఇండస్ట్రీలో ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ డెబ్యూ మూవీ అయినా కానీ ఈ మూవీ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు. అన్ని ఇండస్ట్రీలు షాక్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ డెబ్యూలోనే 1000కి పైగా థియేటర్లో రిలీజ్ చేయడం ఆశ్చర్యం. ఈ మూవీ క్రియేట్ చేసిన బజ్ని ఇంతవరకు ఏ డెబ్యూ మూవీ ఇంతలా క్రియేట్ చేయలేదని సినీ పరిశ్రమ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ఈ జూనియర్ మూవీ భారీ అంచనాలతో మన ఇండియాలో రేపు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆ మూవీ చూసిన ఆడియన్స్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో రేపు మార్నింగ్ మీకు అప్డేట్ ఇస్తాను. రేపు మళ్ళీ రివ్యూస్తో మీ ముందుకు వస్తాను. రేపు మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఓఎంజీ ఫ్యాక్ట్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండేలా చూడండి.